హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కోనసీమ స్పెషల్ గిన్నె రొట్టె చేసుకుందాము. గిన్నె రొట్టె ఏంటి అనుకుంటున్నారా? దీన్ని మనం ఇత్తడి గిన్నెలో చేస్తాం, అందుకనే గిన్నె రొట్టె అంటాము. మా సైడ్ దీన్ని మినప రొట్టె రొట్టె ముక్క అని కూడా అంటాము, కానీ చాలామంది దిబ్బ రొట్టె అని కూడా అంటారు. ఇది వేడివేడిగా పప్పు నూనె వేసుకుని ఆవకాయ కానీ కొబ్బరి పచ్చడితో కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మరి ఇది ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దామా? ఒక గ్లాసు పొట్టు మినపప్పు తీసుకుని 3-4 సార్లు కడిగి నానబెట్టాలి, 4-5 గంటల పాటు. ఈ గిన్నె రొట్టెకి పొట్టు మినపప్పుతో చాలా బాగుంటుంది టేస్ట్, అందుకోసం నేను ఈ పప్పు తీసుకున్నాను. లేకపోతే మామూలు పప్పు కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మామూలు పప్పు అయితే కనుక 2 గంటలు నానితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాము. 4-5 గంటలు నానిన తర్వాత పప్పు ఇలా ఉంటుంది. దీనిలోంచి ఇప్పుడు మనం పొట్టు తీయాలి. పొట్టు ఎలా తీయాలో చూద్దాము. బాగా నానిన పప్పుని గట్టిగా నలపడంతో ఆ పప్పుకున్న పైన పొట్టు విడిపోతుంది. ఆ విడిన దాన్ని వేరే ఒక గిన్నెలోకి తీర్చాలి. ఇలాగ తీర్చుకుంటే ఆ పొట్టు వచ్చేస్తుంది. అలాగా 5-6 సార్లు చేస్తే పొట్టు అంతా సపరేట్ అవుతుంది. ఇలా పొట్టు తీసిన మినపప్పుని గ్రైండర్లో వేసుకుని ఇడ్లీ పిండికి రుబ్బినట్టుగా రుబ్బుకోవాలి. ఇక్కడ ఇంకా కొంచెం అక్కడక్కడ పొట్టు కనిపిస్తోంది, అయినా కూడా పర్వాలేదు. ఇలాగా గ్రైండర్లో మెత్తగా రుబ్బుకుందాము. పప్పు నలిగేలోపు మనం బియ్యపు రవ్వని కడిగి నానబెట్టుకుందాము. నేను ఈ గ్లాస్ తీసుకున్నాను పప్పుకి. ఇదే గ్లాస్ తోటి 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యపు రవ్వ నానబెట్టుకోవాలి. నేను లలిత బ్రాండ్ వాడతాను. ఇప్పుడు 2 గ్లాసులు ఈ గిన్నెలో వేసుకున్నాను. దీన్ని కడిగి నానబెట్టుకుందాం. ఒక అరగంట నానబెట్టాలి, లేదంటే పప్పు నలిగే లోపల ఆ టైం కూడా సరిపోతుంది నానడానికి. పప్పు చాలా మెత్తగా నలిగింది, చూడండి, ఇంకో వెన్న ముద్దలా ఉంది. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యపు రవ్వ వేసి కలిపేద్దాము. నానిన రవ్వని మినపిండిలో వేసి ఈ గ్రైండర్ అని ఒక్కసారి తిప్పేసామంటే 2 కలుస్తాయి బాగాను. 2 బాగా కలిసరికి ఒక 2 నిమిషాలు తిప్పేసామంటే సరిపోతుంది. ఈ బాగా కలిసిన పిండిని ఒక 2 గంటల పాటు నాననివ్వాలి. మనం రుబ్బిన పిండిని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి కొంచెము. ఇప్పుడు దీన్ని కాల్చుకోవడానికి గిన్నె రొట్టె అనుకున్నాం కదా, ఒక ఇత్తడి గిన్నె పెట్టి అందులో కొద్దిగా నూనె వేయాలి. కొంచెం నూనె వేసి ఈ పిండి వేయాలి. నూనె వేడి ఎక్కకపోయినా పర్వాలేదు. ఇలా వేసి, పాత రోజుల్లో అయితే కుంపటి మీద చేసేవారు. కుంపటి మీద చేసి పైన మూత పెట్టి మూత మీద కూడాను నిప్పులు పోసేవారు. ఇలా పిండి వేసి పైనుంచి కూడా కొద్దిగా నూనె వేయాలి. మళ్ళీ పప్పు నూనె వేయాలి. పప్పు నూనెతో చేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది, మంచి రుచి వస్తుంది పప్పు నూనెతో. ఇలా పైన కూడా నూనె వేసి కొద్దిగా కరెక్ట్గా మూత పెట్టాలి పట్టేది. ఇదివరకు రోజులు అయితే నిప్పులు కూడా పోసేవారు పైన మూత మీద. పైనుంచి కూడా వేడి బాగా కాలేది. ఇది సిమ్లో కాల్చుకోవాలి. దీనిపైన ఆవిరి బయటకు రాకుండాను ఒక బరువు పెట్టాలి. నేను ఒక గిన్నెలో నీళ్లు పోసి బరువు పెడుతున్నాను. ఇది కనీసం ఒక 20 మినిట్స్ పడుతుంది కాలడానికి. అప్పటిదాకా మధ్యలో కలపకుండా కూడా కలపకూడదు. ఇప్పుడు మనం ఒక 20 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత చూద్దాము కాలిందా లేదా అన్నది. ఒక పావుగంట అయింది మనం ఈ రొట్టె మొక్క పిండి వేసి. ఇప్పుడు చూద్దాము కాలిందో లేదో అని. గిన్నె వేడెక్కింది, తీసి మూత తీసి చూద్దాము. ఈ రొట్టె ముక్క ఒకవైపే కాల్చుకోవాలి, రెండో వైపు తిప్పడానికి రాదు. గిన్నెలో వేసాం కదా, అదే మూకుళ్ళలోనో ప్యాన్లోనో వేస్తే తిప్పడానికి వీలవుతుంది. ఇలా మనం ఒక చాకు పెట్టి నొక్కి చూస్తే మనకు తెలుస్తుంది. ఇలా క్లీన్గా వస్తే కాలిపోయినట్టు. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. ఆ వేడికి అది కాలిపోతుంది. ఇలా స్టవ్ కట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయ్యాక తీసుకోవాలి లోపల నుంచి, గిన్నెలోంచి మనం బయటకి. ఇలాగా ప్లేట్లోకి తీసుకుని పెట్టుకుంటే సర్వింగ్కి రెడీగా ఉంటుంది. చూసారు కదా ఎంత ఎర్రగా కాలిందో.